వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తెరపించే తెలుగు నేల రాజకీయం రసఖందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఉలుక్కేద్దాం. టీడీపీ జనసేన పొత్తులో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందా అంటే ఆ పార్టీ శ్రేణులు అవుననే సమాధానం వస్తోంది. టీడీపీ జనసేనలు ఎన్నికలకు తొలి జాబితాను విడుదల చేయడంతోనే రెండు పార్టీలో అలక పాన్పులు సీన్లు, అసంతృప్తి రాగాల పనులు మొదలయ్యాయి. టీడీపీ జనసేన శ్రేణుల మధ్య రాజకీయం ఉప్పు నిప్పులా సాగింది. రంజుగా మారిన ఏపీ రాజకీయం, ఎన్నికలకు మొదలైన కౌంటర్, సమరానికి సిద్ధమైన అధికార ప్రతిపక్ష పార్టీలు, అన్ని రకాల అస్త్రాలతో రంగంలోకి వైసీపీ పార్టీ, టీడీపీ జనసేన కూటమిలో కుమ్ములాట, ఓటర్లకు దగ్గరయ్యేలా సీఎం జగన్ కసరత్తులు, ప్రజలకు దూసుకువెళ్లేలా వైసీపీ బాస్ ప్రణాళికలు, వైసీపీలో ఇన్ఛార్జీలు అందరికీ టికెట్లు, 99 మంది అభ్యర్థులు ప్రకటించిన టీడీపీ జనసేన కూటమి, అసంతృప్తితో రగిలిపోతున్న టికెట్టు దక్కని నేతలు, అసమ్మతులు బుజ్జగిస్తున్న బాబు పవన్. ఒకవైపు సభ, మరోవైపు అసంతృప్తుల రభస. ఎన్నికల యుద్ధానికి సిద్ధమంటోంది అగ్రనాయకత్వం. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై వెనక్కి తగ్గనంటోంది కేడర్. ఉమ్మడి సభలు, సంయుక్త ప్రకటనలు, పర్యటనలతో కేడర్లో జోష్ తేవాలని చూస్తున్నారు కూటమి నేతలు. తమ సంగతి ముందు తేల్చండి, తమ భవిష్యత్తు ఏంటో చెప్పండి అంటూ అగ్రనాయకత్వానికి చికాకు తెప్పిస్తున్నారు లోకల్ లీడర్లు. ఇదే సమయంలో అధికార పార్టీ అన్ని రకాల అస్త్రాలతో యుద్ధ క్షేత్రంలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. నేడు రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వచ్చే నెల రోజుల్లోనే ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఎన్నికల సమరానికి అధికార ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేసి యాక్షన్ ప్లాన్ను ప్రకటించింది. రానున్న రోజుల్లో కనీసం 4-5 సార్లు ఓటర్లను కలవాలని కూడా ప్లాన్ చేస్తుంది వైసీపీ. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీ ఇంకా అభ్యర్థుల ప్రకటనపై నాంచుతుంది. ఉమ్మడిగా అభ్యర్థులు ప్రకటించాయి టీడీపీ జనసేన. అయితే చాలా చోట్ల అసంతృప్తులు చల్లరడం లేదు. ఇక జనసేన పార్టీలను సీట్ల లొల్లి పెరుగుతుండడంతో కూటమి రాజకీయం గందరగోళంగా కనిపిస్తోంది.
8 విడతల్లో దాదాపుగా 69 నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలు నియమించింది వైసీపీ పార్టీ. దాదాపుగా 33 మంది సిట్టింగులకు సీట్లు నిరాకరించింది. గెలుపు గుర్రాలకే టికెట్లోని ప్రకటించిన సీఎం జగన్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతారని బెదిరించినా వెనక్కి అస్సలు తగ్గలేదు. సర్వే ఫలితాల ప్రకారం ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టేశారు. పార్టీలో సుదీర్ఘ కసరత్తు చేసిన పార్టీకి మరమ్మతులు చేయాల్సిన చోట మార్పులతో కొత్త పుంతలు తొక్కించారు. ఇక తాజాగా జరిగిన మేము సిద్ధం, మా పోలింగ్ బూత్ సిద్ధం సభలో మార్పుల ప్రక్రియ పూర్తయిందని ప్రకటించారు సీఎం జగన్. అంటే దాదాపుగా 100 నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలకే మళ్లీ టికెట్ దక్కే అవకాశం ఉంది. సీఎం జగన్ ప్రకటనతో ఇక వైసీపీలో మార్పులు లేనట్లే అని భావిస్తున్నారు. దాదాపుగా ఇన్ఛార్జీలందరికీ టికెట్లు ఇస్తామని, 1-2 చోట్ల మాత్రమే మార్పులు ఉంటాయని సీఎం జగన్ చెప్పడంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో హుషారు పెరిగింది. 8 విడతల్లో మార్పులు చేయడం, 33 మందిని పక్కన పెట్టి మరికొందరు నియోజకవర్గాల్లో మార్చడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఇన్నాళ్ళు అలజడి కనిపించింది. తమకు టికెట్లు దక్కుతాయా లేదా అన్న టెన్షన్ ఎక్కువగా ఉండేది. సీఎం జగన్ భరోసాతో మిగిలిన ఎమ్మెల్యేలు తమ సీటు సేఫ్ అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రానున్న రోజుల్లో ఏం చేయాలో, ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో అన్న దానిపై ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు కర్తవ్య బోధ చేశారు సీఎం జగన్. ఎన్నికల యుద్ధానికి సకల అస్త్రాలు సిద్ధం చేసుకుని ప్రజాక్షేత్రంలో తిరగాలని సూచించారు. ఇలా వైసీపీ సమరోత్సాహంతో ప్రజల్లో దూసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉండగా ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి మాత్రం ఇంకా ఎలా ముందుకు వెళ్లాలో తేల్చుకోలేకపోతుంది. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా తొలి జాబితాలో ఉమ్మడిగా 99 మంది ఎమ్మెల్యేలు ప్రకటించింది టీడీపీ, జనసేన కూటమి. అయితే చాలా చోట్ల కొత్త వారికి అవకాశం ఇవ్వడం, జనసేన ఆశించిన సీట్లలో టీడీపీ అభ్యర్థులు ప్రకటించడంతో అసమ్మతి భగ్గుమంది. అంతేకాకుండా తొలి లిస్టులో సీనియర్లను పక్కన పెట్టడం కూడా అసంతృప్తికి దారితీస్తుంది. ప్రస్తుతానికి టికెట్ దక్కని నేతలు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. నా కంపెనీ దెబ్బతింది, నేను పెట్టుకోవద్దు. నాకు టికెట్ రాని దానికి బాధ లేదు, చేసిన విధానాల గురించి నేను బాధపడుతున్నా. మీరు ఏ విధంగా నాకు చెప్పకుండా మీరు అవతలోడికి టికెట్ ఇస్తాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నా కార్యకర్తల కోసం నా మీద ఇంత అభిమానం చూసిన మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళాలని నాకు లేదు. నేను ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తారో దానికి నేను కట్టుబడి మీ వెనకాల నేనుంటా. ఖచ్చితంగా నేను ఉదయగిరిలో నేను పోటీ చేయాలని నిర్ణయించకుండా. చంద్రబాబు నాయుడు గారంటే నాకు ప్రాణం. ఆయన అరెస్ట్ అయినప్పుడు నేను ఎన్ని ప్రజలు తెలియదు. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, నాకు టికెట్ అవసరం లేదు, నాకు గౌరవం కావాలా. రాజకీయాల్లో ఎందుకున్నాం? మేము గౌరవం కోసం ఉన్నాం, అంతేగాని దేనికోసమో సంపాదన కోసం నేను ఇక్కడ రాలా. ఏమీ చేయకుండా బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకోవచ్చు.
ఇదే నేను చెప్పేది అంటున్నా. మన పార్టీలో బ్రోకర్లు ఎక్కువైపోయారు. ఈ బ్రోకర్ల సంస్కృతి పోవాలి. 4 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఒకవైపు, జనసేనని మరోవైపు అసమ్మతులు బుజ్జగిస్తున్నారు. ఇదే సమయంలో కొత్తగా టికెట్లు దక్కించుకున్న వారు నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ఛాయిస్తో టికెట్ కైవసం చేసుకున్న పి గన్నవరం అభ్యర్థి మహాసేన రాజేష్కు వ్యతిరేకంగా ఆ నియోజకవర్గంలో 2 పార్టీల కార్యకర్తలు తిరుగుబాటు చేస్తూ ఉండడం హీట్ పుట్టిస్తోంది. అదేవిధంగా గజపతి నగరం, కళ్యాణదుర్గం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో పరిస్థితులు సర్దుకోలేదు. మొత్తంగా తొలి జాబితా టీడీపీ జనసేన కూటమికి పెద్ద తలనొప్పిగా మారడంతో రెండో జాబితాపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంది కూటమి. ఇంకోవైపు కూటమి నుంచి టీడీపీ కదలిరా సభలు నిర్వహిస్తోంది. జనసేనాని పవన్ వారాహయాత్ర పత్తా లేకుండా పోయింది. ఇప్పుడు ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా సభ తర్వాత అయినా పరిస్థితుల్లో ఏమైనా మార్పులు ఉంటాయా, వస్తాయా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కూటమి పార్టీలు సభలకే పరిమితమవగా అధికార పార్టీ జనం బాట పట్టడం ద్వారా ప్రతిపక్షంపై పైచేయి సాధించినట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా వచ్చే 15 రోజులే 2 ప్రధాన పార్టీలకు కీలకంగా చెబుతున్నారు. అయితే ఈ సభలో బాబు, పవన్ ప్రసంగాలు జగన్ను మించేలా లేవని కూడా పండితుల మాట. అసమ్మతులు, అసంతృప్తులు సర్దుబాటు చేయలేకపోతే టీడీపీ జనసేన కూటమికి నష్టం తప్పదని అభిప్రాయపడుతున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో పార్టీలో అన్ని రకాలుగా సర్దుబాటు చేసుకుని వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడం ఆ పార్టీకి కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి వచ్చే కొద్ది రోజులు జరిగే పరిణామాలే ఏపీ రాజకీయాల్లో శాసిస్తాయని చెబుతున్నారు పరిశీలకులు. తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ పాలనకు సంబంధించి ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉంటే ఇటు ప్రతిపక్ష నేతలు కూడా వాటికి కౌంటర్స్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు నేరుగా ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే తాను సీఎం సీట్లో కూర్చుంటానంటూ గతంలో కామెంట్ చేశారు ఆయన. తాజాగా కేటీఆర్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. ఇంతకీ కేటీఆర్ విసిరిన సవాలేంటి? హస్తం నేతలు ఇస్తున్న వార్నింగ్ ఏంటి? బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం. సీఎం రేవంత్కి కేటీఆర్ రాజీనామా ఛాలెంజ్. మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేద్దామని కేటీఆర్ సవాల్. మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని కోరిన కేటీఆర్.
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య సవాల పర్వం కొనసాగుతుంది. ఇటీవలే చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. దీనికి కేటీఆర్ సైతం స్పందించారు. ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేద్దామని ఛాలెంజ్ వేశారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మల్కాజ్గిరిలో ఇద్దరం కలిసి తేల్చుకుందామా, ఎవరు గెలుస్తారో చూద్దామని సీరియస్ కామెంట్స్ చేశారు కేటీఆర్. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని విమర్శించారు. సునీత మహేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్, కంచర్ల శేఖర్ రెడ్డికి అవకాశం ఇస్తానంటేనే కాంగ్రెస్లో చేరారని తెలిపారు. ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ ని సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో, నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా, లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. రుణమాఫీ చేయి నేను కూడా అనవచ్చు. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులే నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నావు, స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ అవనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వు రా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండు సున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని, దాన్ని ఎక్కువగా ఊహించుకొని, తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వు రా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వు రా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను. అక్కడే రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కట్టాలని, ఢిల్లీకి బ్యాగులు మోసేందుకే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదన్నారు కేటీఆర్. జీవో 111 రద్దుకు అన్ని పార్టీలు హామీ ఇచ్చాయని, ప్రజాభిప్రాయం మేరకే తాము గతంలో ఎత్తివేశామని తెలిపారు. ప్రస్తుతం తమ దృష్టి పూర్తిగా తెలంగాణపైనే ఉందని, కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని సెటైర్లు వేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు కేటీఆర్. అలాగే కాళేశ్వరంపై కూడా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జాతీయ దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీల విషయంలో బాగా నమ్మకం ఉందా? ముందు రిజర్వాయర్కు, బ్యారేజ్కి తేడా తెలుసుకోవాలని చురుకులంటించారు. ఇరిగేషన్ మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టకముందే అన్నీ తెలుసుకుంటే మంచిదని చెప్పారు. కేసీఆర్ను బద్నాం చేయాలనుకుంటే తమకు ఇబ్బంది లేదని, కానీ మేడిగడ్డకు వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు కేటీఆర్. తాము రాజకీయ వేధింపులకు భయపడమని, తమకు రాజకీయ న్యాయ వ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉందని అన్నారు. ఎన్డీఎస్ఏ దేశంలో ఎక్కడైనా 2 రోజుల్లో నివేదికను ఇచ్చిందా? రేవంత్ అసెంబ్లీలో చెప్పినట్లుగా చేతకాకపోతే తమకు అప్పగించాలన్నారు.
ఇక ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 400 అనుమతులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. మరమ్మతులు చేతికాకపోతే తప్పుకోవాలని రేవంత్కు సూచించారు. హరీష్ చెప్పినట్లుగా తాము నీటిని లిఫ్ట్ చేశామని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ రాజకీయ ప్రేరేపిత నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. ఈ నివేదిక మీడియాకు ఎలా అందిందని ప్రశ్నించారు. నిపుణుల కమిటీ వేసి వర్షాకాలం ప్రారంభోత్సవంలోనే మరమ్మతులు పూర్తి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 80 రోజుల పాలనలో ఆరోపణలు, శ్వేతపత్రాలు అంటూ కాలక్షేపం చేసిందని విమర్శించారు కేటీఆర్. నీళ్లు ఇచ్చే అవకాశమున్నా రైతులకు ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు. ఇది వాటి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలతో రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.